హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ప్రస్తుతం మన ఎన్టీవీ టీం ఎక్కడుందో తెలుసా? గుంటూరుకు వచ్చాము. ఎందుకు అంటారా? మహానగరాలలో అంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇలా ఎక్కడా లేని న్యూరో సర్జన్స్కి సంబంధించి, న్యూరో ట్రీట్మెంట్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్న హాస్పిటల్కి వచ్చేసాము. అదే డాక్టర్ రావ్స్ హాస్పిటల్. డాక్టర్ మోహన్ రావ్ గారు ద ఫౌండర్ ఆఫ్ డాక్టర్ రావ్స్ హాస్పిటల్. తను యూఎస్ యూకేలో ఫెలోషిప్స్ చేసి అక్కడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇక్కడ మన గుంటూరులో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బీట్ ఎనీథింగ్ అంటే న్యూరో సర్జరీస్కి సంబంధించిన ఎనీ సర్జరీ అయినా కూడా, ఎపిలిప్సీ సర్జరీ కావచ్చు, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ కావచ్చు, లేకపోతే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కావచ్చు, ప్రతి సర్జరీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని ఆయన ఇక్కడ అందజేస్తున్నారు. మరి అసలు న్యూరో సర్జరీస్ ఏముంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు ఆయనకి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఎపిలిప్సీ, స్టీరియోటాటిక్ రేడియో సర్జరీ ఫెలోషిప్స్ యూఎస్లో చేసిన డాక్టర్ రావ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఎపిలిప్సీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మేజర్ కాజెస్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ అండి. సో ఎపిలిప్సీ అనేది ఈ మధ్య అంటే అసలు ఏంటిది, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఒక హ్యూమన్ ని? ఎపిలెప్సీ అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే ఫిట్స్ అంటారు. ఫిట్స్ అనేవి ఎవరిలోనైనా రావచ్చు అమ్మా, చిన్నపిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, వయసు దాటిన తర్వాత కానీ ఎవరికైనా రావచ్చు. ఒక్క ఫిట్ ఏదైనా అంటే జ్వరంలో వచ్చింది అనుకుంటే దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. వాటిని ఒక రకంగా చిన్నపిల్లల్లో వస్తే వదిలేయచ్చు ఒక్క ఫిట్. కానీ అన్ప్రొవోక్డ్ అంటే ఇప్పుడు జ్వరం లేదు, ఏమీ లేదు, బాబు అంతా బాగానే నిద్రపోయాడు, నిద్రలేసాడు, లేకపోతే అంతా బాగానే ఉంది, ఏ కారణం కనిపించకుండానే ఒక సీజర్ కనుక వచ్చింది అని అంటే దాన్ని కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇట్లా 2-3 సీజర్స్ కనుక వస్తే రిపీటెడ్గా అప్పుడు దాన్ని ఎపిలెప్సీ అంటారు. ఓకే, ఎపిలెప్సీ వేరు, ఫిట్ వేరు, రెండు డిఫరెంట్ అనమాట. ఫిట్ ఆర్ సీజర్ అనేది ఒకటి. ఈ క్లస్టర్స్ కింద వస్తే దాన్ని ఎపిలెప్సీ అంటారు. అంటే టెండెన్సీ టు ఫార్మ్ లైక్ కంటిన్యూస్ సీజర్స్ ఈజ్ ఎపిలెప్సీ. అంటే లైక్ ఏం కాజెస్ ఉంటాయి ఈ ఎపిలెప్సీ రావడానికి? ఎపిలెప్సీ రావడానికి అమ్మా ఏదర్ అంటే చిన్నప్పటి నుంచి తీసుకున్నాం అనుకోమ్మా, మామూలుగా మన బాడీలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి. వాటిలో అవకతవకలు ఏం జరిగినా ఫిట్స్ రావచ్చు. రెండోది గ్లూకోజ్ తగ్గిన ఫిట్స్ రావచ్చు. మూడోది ఇవి మెటబాలిక్ కాజెస్. నాలుగోది కంజెనిటల్, అంటే వాళ్ళకి బాడీలో మన మెటబాలిజం ఉంటుందమ్మా. క్రెబ్ సైకిల్ అని, ఆ సైకిల్ అని, ఈ సైకిల్ అని చాలా మెటబాలిజమ్స్ ఉంటాయి. దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా మెటీరియల్ కనుక అక్యూములేట్ అయిపోతే ఫిట్స్ రావచ్చు. అవి కంజెనిటల్ ఫిట్స్.
తర్వాత బాబుని బర్త్డే డెలివరీ చేసేటప్పుడు డెలివరీలో ఏదైనా తలకి దెబ్బ తగిలింది అనుకోమా రావచ్చు. లేదా బాబు అప్పుడు ఆక్సిజన్ అంటే అందకపోతే బ్రెయిన్ చనిపోద్ది. ఆ చనిపోయిందని గ్లయోసిస్ అంటారు. దాని మూలంగా ఫిట్స్ రావచ్చు. లేదా ఏదైనా బ్రెయిన్కి దెబ్బ తగిలింది, దాని మూలంగా బ్రెయిన్ ఎంతో కొంత చనిపోద్ది, దాని మూలంగా ఫిట్స్ రావచ్చు. లేకపోతే ట్యూమర్స్ వస్తాయి, బ్రెయిన్ ట్యూమర్స్. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ మూలంగానూ ఫిట్స్ రావచ్చు. సో లేదా ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది అంటే పక్షవాతం వచ్చింది అంటే బ్రెయిన్ అక్కడ చచ్చిపోద్ది, దాంట్లోంచి ఫిట్స్ రావచ్చు. లేదా కామన్గా మేము చేసే ఈ మీసియల్ టెంపరల్ స్క్లెరోసిస్ అంటే ఏంటంటే టెంపరల్ లోబ్లో ఒక మీడియల్ పార్ట్ అంటే మధ్యలో ఉండే పార్ట్ ఒకటి ఉండాల్సిన కన్సిస్టెన్సీ కంటే థిక్గా తయారవుతుంది. అంటే ఎట్రోఫీ వచ్చేసి అలా తయారైపోతుంది అనమాట. సో దాని మూలంగా రావచ్చు. లేదా ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియాస్ అంటారు. అంటే అక్కడ ఉండాల్సిన విధంగా బ్రెయిన్ ఉండదన్నమాట. అంటే అక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ ఎపిలెప్సీ అనేది వీటన్నిటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే అమ్మ మన ఇంట్లో 220 వోల్ట్లు కరెంట్ ఉంటుంది. కాకపోతే మన ట్రాన్స్ఫార్మర్లో 11 kV కరెంట్ ఉంటుంది. ఓకే, సో ఈ మన బ్రెయిన్లో 220 ఉండాలనుకుందాం. అంటే ఎగ్జాంపుల్ ఉజ్జాయింపుగా చెప్తున్నాను. కానీ ఇక్కడ ఈ 11 kV వోల్ట్స్ తోటి కొన్ని సెల్స్ పనిచేస్తూ ఉంటాయి. అవి రెచ్చగొడతా ఉంటాయి పక్కన ఉన్న వాటిని. సో అవన్నీ కలిసి హైపర్ స్టిమ్యులేట్ అయిపోద్ది బ్రెయిన్. స్టిమ్యులేట్ అయిపోయి ఏ ఏరియా అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ ఏరియా లెక్కలో ఫిట్స్ లాగా వస్తాయి. కళ్ళు ఆక్సిపిటల్ కార్టెక్స్ ఇన్వాల్వ్ అయితే కళ్ళల్లో మెరుపులు రావటం, లేదా కళ్ళల్లో చుక్కలు, లేదా కళ్ళల్లో ఫొటోస్ లాగా రావటం అట్లా జరుగుతుంది అనమాట. అదే మోటార్ కార్టెక్స్ ఇన్వాల్వ్ అయితే ఎటు సైడ్ ఇన్వాల్వ్ అయితే దానికి ఆపోజిట్ సైడ్ అనమాట. చెయ్యి కాలు కొట్టుకోవటం, లేకపోతే చెయ్యి కాలు ఊరికే అంటాం, ఇలా వస్తుంది. అదే టెంపరల్ లోపల వచ్చింది అనుకో అమ్మ, మామూలుగా వాళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారు అనమాట. కళ్ళ వంతున అలా తెరుచుకొని చూస్తాం, ఇలా అంటారు. స్టేరింగ్ లిక్ విత్ టెంపరల్ అంటే అన్ని ఫిట్స్ ఒక రకంగా ఉండవు. ఇంకొంతమందిలో జనరలైజ్డ్ సీజర్స్ అంటారు. అంటే ఏంటంటే బ్రెయిన్ మొత్తం ఒకసారి యాక్టివేట్ అవుతుంది. సో దాట్ వాళ్ళు ఒకసారి కాన్షియస్నెస్ పోగొట్టుకుంటారు, కింద పడిపోతారు, తర్వాత గట్టిగా టాన్స్ అంటే ఇట్లా బిగబెట్టేస్తారు ఒళ్ళంతా, తర్వాత ఒళ్ళంతా కొట్టుకోవడం మొదలు పెడతారు. వాటిని జనరలైజ్డ్ సీజర్స్ అంటారు. ఇంకొన్ని సీజర్స్ జస్ట్ ఎటోనిక్ సీజర్స్ అంటే ఏముండదు, వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నట్టుగా ఉండి టప్పని కింద పడతారు, ఊరో పడిపోతున్నారు అనుకుంటారు కానీ అవి ఫిట్స్ అనుకోరు ఎవరు, అర్థం కాదు ఎవరికి. ఓకే, అలా కాకుండా కొంతమందిలో ఊరికి ఇలా చూస్తూ ఉంటారు అంతే. ఓ 10 సెకండ్లలో చూసి మళ్ళీ 15వ సెకండ్లో ఎక్కడైతే కన్వర్జేషన్ ఆపారో ఆ కన్వర్జేషన్ మళ్ళీ ఎత్తుకుంటారు, జోన్ అవుట్ అయిపోవడం. ఓకే, ఇలా ఇవన్నీ రకరకాల ఫిట్స్ అనమాట. అన్ని ఫిట్స్ ఒకటి కాదు. వచ్చిన నా దగ్గర పేషెంట్స్ అందరూ వచ్చి మా అబ్బాయి కాలు చేయి కొట్టుకోలేదు ఫిట్స్ అంటారు ఏంటి అని అంటారు. అన్ని ఫిట్స్ చాలా డిఫరెంట్ టైప్స్. సో ఈ ఫిట్స్ అన్ని మనం నీట్గా ఎవాల్యుయేట్ చేసుకొని మెడిసిన్ స్టార్ట్ చేసుకోవాలా, లేకపోతే మెడిసిన్స్ తోటి పని అవుద్దా, ఇవన్నీ చేసుకుంటాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవాల్యుయేట్ చేసుకుని మెడిసిన్ స్టేజ్ వరకు ఎప్పుడు ఉంటుంది, సర్జరీ స్టేజ్ వరకు ఎప్పుడు వెళ్తుంది? సో ఎప్పుడైనా సరే అమ్మా మెడిసిన్స్ స్టేజ్ అనేది మనం ఇమీడియట్గా ఎప్పుడైనా అన్ప్రొవోక్డ్ సీజర్ కనుక వస్తే, అంటే మనమే గెలక్కుండా ఆటోమేటిక్గా సీజర్ కనుక వస్తే, అంటే బాబు 8 గంటలు నిద్రపోయాడు, అన్నం తిన్నాడు, ఆకలి లేదు, బాబుకి జ్వరం రాలేదు, లేకపోతే బాబు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో లేడు, డీహైడ్రేట్ అయ్యలేడు, లేకపోతే ఇలాంటి కండిషన్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కనుక వస్తే అది అన్ప్రొవోక్డ్ సీజర్. అన్ప్రొవోక్డ్ సీజర్ రాగానే ఫస్ట్ మనం ఈఈజీ చేస్తాం. అది బ్రెయిన్లో ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూస్తాం. తర్వాత ఒక ఎంఆర్ఐ చేస్తాం. ఓకే, ఈ ఎంఆర్ఐలో ఎంఆర్ఐ సీజర్ ప్రోటోకాల్ అని స్పెసిఫిక్గా ఒక సీక్వెన్స్లో ఉంటాయి అనమాట. కొన్ని సీక్వెన్స్లు 3mm కట్స్, హిప్పో క్యాంపస్ మనకు కనిపించేటట్టుగా అన్నీ కలిపి తీస్తాం. వాటిలో మనకి క్లియర్గా తెలిసిద్ది అనమాట. అంటే ఏమైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా, ఓకే, ఈఈజీలో ప్రాబ్లం ఉందా, ఈఈజీ అను ఎంఆర్ఐ రెండు కలిసి ఉన్నాయా, అంటే ఒకే రకంగా ఉన్నాయా, అంటే అవి ఒక పార్ట్లోంచి వస్తున్నాయా, బ్రెయిన్ మొత్తం వస్తున్నాయా, వీటన్నిటిని వేరీ చేసుకొని మనం ఏం చేయాలి అన్నది ఆలోచిస్తాం. ఎప్పుడైనా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ మనం పెట్టేది మెడిసిన్. ఓకే, ఎప్పుడైనా సరే 2 మెడిసిన్స్ అంటే ఒక ఫుల్ డోస్లో, అంటే ఫుల్ డోస్ అంటే ఆ బేబీ వెయిట్కి సంబంధించి కానీ, లేదా ఆ మనిషి వెయిట్కి సంబంధించి కానీ 40 mg/kg బాడీ వెయిట్, 20 mg/kg బాడీ వెయిట్, ఇలా
ప్రతి డ్రగ్కి డోసులు ఉంటుంది. ఆ డోసు 2 డ్రగ్స్ మోనోథెరపీలతో స్టార్ట్ చేసుకొని, మోనోథెరపీ అంటే ఒక డ్రగ్తో స్టార్ట్ చేసుకొని అది 2 సంవత్సరాలు ఫుల్ ఆ డోసు ఇచ్చిన తర్వాత కూడా రెండో డ్రగ్ స్టార్ట్ చేసి అది కూడా ఫుల్ డోసు 2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఫిట్స్ కనుక వస్తూ ఉంటే అవి మెడికల్లీ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటారు. అంటే అవి మెడిసిన్ తోటి తగ్గవు, అవి సర్జరీకి వెళ్ళాల్సిందే. ఇలా కాకుండా మనం ఎంఆర్ఐ చూస్తాం. ఎంఆర్ఐలో డైరెక్ట్గా ఒక గ్లయోసిస్ ఉండటము, లేదా ఫోకల్ కార్టికల్ డిస్ప్లేసియా ఉండటము, మీసిల్ టెంపరల్ స్క్లిరోసిస్ ఉండటము, ట్యూమర్ ఉండటము, లేదా బ్రెయిన్ ఇంజరీ ఉండటము, లేకపోతే క్యావర్నోమాస్, లేకపోతే ఏ కొన్ని అబ్నార్మల్ థింగ్స్ ఏమైనా ఉంటే ఎంఆర్ఐలో వాళ్ళు డైరెక్ట్గా సర్జికల్ క్యాండిడేట్స్, డైరెక్ట్గా సర్జరీ చేసేయాలి వాళ్ళ మీద. అలా కాదు ఏమీ కనిపించలేదు, ఈజీ జనరలైజ్డ్గా ఉంది అంటే ఒక 2 years చూస్తాం, మెడికేషన్ ఇచ్చి చూస్తాం. ఆ 2 years కూడా ఫుల్ డోస్లో కనుక తగ్గకపోతే వాళ్ళని అప్పుడు సర్జికల్గా ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే. సో ఈ సర్జికల్ వన్స్ ఎవాల్యుయేషన్ అయిందంటే ఇప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది అని అంటే, సో అంటే వాట్ కైండ్ ఆఫ్ అవుట్కమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్? అంటే కంప్లీట్గా ఫిట్స్ పోతుంది అనుకోవచ్చా, ఏమంటారు? జనరల్గా అమ్మ మనం ఎంఆర్ఐలో అంటే ఇప్పుడు నేను దీంట్లో చెప్తాను. ఎంఆర్ఐలో అమ్మ మనకి లీజన్ కనుక ఉంది అంటే అది టెంపరల్ లోబ్లో కనుక ఉంటే, టెంపరల్ లోబ్ అంటే ఇది టెంపరల్ లోబ్, ఈ టెంపరల్ లోబ్లో ఉంటే 70 to 80% ఆఫ్ ద ఫిట్స్ ఆగిపోతాయి. ఓకే. తర్వాత అలా కాకుండా ఈ పైన బ్రెయిన్లో ఇక్కడ ఎక్కడన్నా ఉంది అని అనుకుంటే ఒక 50 to 80% ఆగిపోతాయి. ఓకే. అలా కాకుండా మనకి ఈ బ్రెయిన్ మొత్తం అంటే ఒక పక్క బ్రెయిన్ మొత్తం ఇబ్బందితో ఉంది అనుకోమ్మ, దాంట్లో ఆల్మోస్ట్ 70 to 80%, 80 కాదు ఇంకా 90% కూడా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. అలా కాకుండా మనం ఎక్కడ ఏమీ ఐడెంటిఫై చేయలేకపోయాం, అలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తే 50% దాకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో 100% క్యూర్ నో. ఎపిలెప్సీలో ఎందుకంటే ఒక ప్లేసే కాకుండా రెండో ప్లేస్ నుంచి రావచ్చు, మూడో ప్లేస్ నుంచి రావచ్చు, లేదా కాలు చెయ్యి ఏరియాకి దగ్గర ఉండొచ్చు, మనం మొత్తం తీసేయకపోవచ్చు. వీటన్నిటి మూలంగా పూర్తి 100% అనేది ఉండదు. సో ద బెస్ట్ what we have is like around 90%. 90% వరకు మాత్రం ఎఫెక్టివ్ గా యూ కెన్ ప్రివెంట్. Depends on different ఇండివిజువల్ గా different surgeries, different pathologies and different procedures. Correct. So when it comes to procedures, ఇప్పుడు ఇందులో కూడా మినిమల్లీ ఇన్వేసివ్ ఎపిలెప్సీ సర్జరీ చేస్తారు కాబట్టి అదంతా ఎలా ఉంటుంది అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ మోస్ట్ ఇంపార్టెంట్లీ? అసలు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అంటే అమ్మా సింపుల్ ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బేసిక్గా పెద్ద కోత చేసి చేయాలి. నేను ఫస్ట్ మ్యాక్సిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ చూపించాను అనుకోమ్మా నీకు, తర్వాత అంటే ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళం సీజర్ సర్జరీని, అప్పుడు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ నేను చూపించినప్పుడు నీకు డిఫరెన్స్ తెలుసు. ట్రెడిషనల్ ఫార్మాట్ కి ఇది ట్రెడిషనల్ ఫార్మాట్ అమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు ఇందులో నీట్గా ఇక్కడ చూసాం అనుకోండి, ఇలా మొత్తం అంతా ఓపెన్ చేస్తాం అనమాట. లీజన్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవటం కోసం పేషియన్ ఓపెన్ చేస్తాము, తర్వాత బోన్ ఓపెన్ చేస్తాము, అంటే బోన్కి బెజ్జాలు వేస్తున్నాము, బోన్ తీస్తున్నాము, తర్వాత బోన్ తీసిన తర్వాత బ్రెయిన్ కనిపిస్తుంది, డ్యూరా ఓపెన్ చేస్తున్నాము, దాని తర్వాత లోపలికి వెళ్తున్నాము, మీకు ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో తర్వాత ఇట్లా లీడ్స్ ఉంటాయి సపరేట్గా. సో ఈ లీడ్స్ అమ్మ ఈ 4 లీడ్సా 16 లీడ్సా అంటే 16 లేకపోతే 4 పాయింటెడా లేకపోతే ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి ఈజీ పెట్టి మెజర్ చేస్తాం. ఓకే. ఈజీ అంతా కంటిన్యూస్గా మెజర్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఐడెంటిఫై అవుద్ది ఎక్కడుంది సీజరు అనేది, ఐడెంటిఫై అయిపోయిన తర్వాత ఆ మొక్క తీసేస్తాం. సో ఇలా మనకి చివరిన సీజర్స్ లేవు, ఫిట్స్ లేవు అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేస్తాం, సర్జరీ అయిపోతుంది. సో ఇదంతా కూడా ట్రెడిషనల్ వే అమ్మా. అదే ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ వే, ఇప్పుడు దాన్ని అంటే అదే సర్జరీ చూపించట్లేదు, హెమిస్ఫిరెక్టమీ అనే దాన్ని ఎండోస్కోప్ తోటి ఎలా చేస్తాం అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు 2 సెంటీమీటర్ల ఇన్సిజన్ ఇచ్చాము, కొంచెం బోన్ తీసాము. ఓకే. కొంచెం బోన్ తీసిన తర్వాత లోపలికి వెళ్తాము, ముందు కార్పస్ కెల్లోజం మొత్తాన్ని బ్రేక్ చేస్తున్నాము. వన్స్ కార్పస్ కెల్లోజం అయిపోయిన తర్వాత యాంటీరియర్గా కట్ చేస్తాము, తర్వాత ఏసీఏ ఎంసీఐ ఈ వెసల్స్ అన్నిటిని చూస్తాం. ఇది మామూలుగా అయితే అమ్మా ఇప్పుడు నేను చూపించిన ట్రెడిషనల్ సర్జరీకి 15 సెంటీమీటర్ల ఇన్సిజన్, 18 సెంటీమీటర్ల ఇన్సిజన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 15 ఇంచుల ఇన్సిజన్ ఇచ్చేది. ఇప్పుడు
ఇది 2 సెంటీమీటర్స్ దాంట్లో చేస్తున్నాం. హ్మ్. సో ఎండోస్కోప్తో చేస్తున్నాం. సో అన్ని అంటే డిఫరెంట్ డిస్క్ కనెక్షన్స్ చేస్తున్నాం అనమాట. దీన్ని హెమిస్ఫిరెక్టమీ అని అంటారు. ఈ హెమిస్ఫిరెక్టమీ జనరల్గా ఈ కొంచెంలో అయిపోయింది. అది ఒక టైప్ ఆఫ్ సర్జరీ అనమాట. సో ఏంటి డిఫరెన్స్ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీకి మ్యాక్సిమల్లీ ఇన్వేజివ్ సర్జరీకి మీరు హాస్పిటల్లో ఉండాల్సిన టైం తగ్గిద్ది. మేము కట్ చేసే కోత తగ్గిద్ది, అంటే చిన్న కోత. తర్వాత బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. హెమరేజ్ తర్వాత మీకు మజిల్స్ డిసెక్షన్ తక్కువ ఉంటుంది. సో నొప్పి తక్కువ ఉంటుంది. త్వరగా మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. త్వరగా మీరు ఏదైనా మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఒకవేళ జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటివన్నీ అనమాట. సో బేసిక్గా మినిమల్లీ ఇన్వేజివ్ ఈజ్ ఫాస్టర్ ఇన్ రికవరీ కూడా. సో సైడ్ ఎఫెక్ట్స్ పరంగా కూడా రెండిట్లో తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మినిమల్లీ ఇన్వేజివ్ నీడ్స్ ఆల్ గ్యాడ్జెట్స్. అంటే న్యూరో నావిగేషన్ కావాలి, ఇప్పుడు నేను సర్జరీలో చూపించినట్టుగా ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్ కావాలి. ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఇమేజింగ్ యూజ్ చేస్తాము, మళ్ళీ ఇంట్రాపరేటివ్ సిటీ వాడుకుంటాము. ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఇన్సిజన్ తగ్గింది, మనం నార్మల్ బ్రెయిన్ ఓపెన్ చేయలేదు అంటే, నార్మల్ మంచి బ్రెయిన్ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే ఆటోమేటిక్గా నువ్వు చేసే చెడు తక్కువ ఉంటుంది. కరెక్ట్. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ ట్రెడిషనల్ సర్జరీ. ఎపిలెప్సీని ట్రీట్ చేయడంలో వన్ మోర్ సర్జికల్ ప్రాసెస్ లో LITT అని కూడా వింటుంటాము. కెన్ యూ బ్రీఫ్? LITT అమ్మ ఇంకా ఇండియాకి రాలేదు, బట్ నేను చాలా సర్జరీలు చేస్తాను. 149 US లో ఉన్నప్పుడు 2014లోనే వచ్చింది, అక్కడ 2013లోనే వచ్చింది, ఇక్కడ ఇంకా రాలేదు. 6 months లో వస్తుంది అంటున్నారు. అది ఎలా ఉంటుందంటే అమ్మ, ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను ప్రొసీజర్. ఇందులో మనం ఏదైనా సరే హిప్పో క్యాంపస్ లేకపోతే ఎక్కడి నుంచి అయితే మనకు ఫిట్స్ వస్తున్నాయని మనం ముందే EEGలో ఐడెంటిఫై చేస్తాం. EEGలో ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేసి దాంట్లోకి ఈ స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ ద్వారా ఈ జస్ట్ 3.5 mm ఇన్సిజన్ ఇస్తాం అంతే. దాంట్లోంచి చిన్న లేజర్ లోపలికి పంపిస్తాం. లేజర్ లోపలికి పంపించి ఆ లేజర్ని MRIలో పెట్టి మనం చూసుకుంటాం అనమాట. ఇలా ఆరెంజ్గా వస్తే అది చనిపోయినట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదంతా బర్న్ అవుతా ఉంది, ఇంకా ఈ గ్రీన్ కలర్లో ఉన్నది. సో ఈ రెడ్గా వస్తే ఆరెంజ్ కలర్లోకి వస్తే చనిపోయినట్టు. సో వన్స్ చనిపోయిన తర్వాత పోస్ట్ ఆఫ్ MRI తీస్తే ఇలా ఉంటుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా చేస్తే మనకి ఫిట్స్ 85% ఆఫ్ ద టైమ్స్ తగ్గుతాయి. సో ఇలాంటి టెక్నాలజీస్ మన హాస్పిటల్కి రావడానికి, అంటే ఇండియాలో రావడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఇంకా ఇండియాలో పర్మిషన్స్ ఇవ్వలేదమ్మా దీనికి. ఓకే. ఎందుకంటే చాలా కాస్ట్లీ. ఇట్స్ 18 crores. ఓ మై గాడ్, ఒక సర్జరీ, ఒక లిట్ 18 crores. ఓకే. అది సో ఆటోమేటిక్గా కొనేవాళ్ళు ఉండరు, తక్కువ ఉంటారు. ప్లస్ అది ఇంకా తక్కువ అయిపోయింది. దానికి మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్గా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేస్తాం. అంటే సేమ్ అది లేజర్తో చేసేది, ఇదేమో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనమాట. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఎలా చేస్తాము అంటే, సో దీంట్లో అమ్మ ఇలా మనం లీడ్స్ పెట్టుకుంటాము. జస్ట్ సేమ్ ఇది కూడా 3.5 mm అనమాట ఉండేది. అట్లా 3 పెడతాము, లీడ్స్ పెడతాము. లీడ్స్ ఒకసారి పెట్టిన తర్వాత అవి ఎలా బంద్ చేస్తున్నాము అనేది చూస్తాం అనమాట. సో దాన్ని చేసుకోవచ్చు. సో ఇవి అవైలబిలిటీ మన దాంట్లో ఉందమ్మా. మన డాక్టర్ రావ్స్ హాస్పిటల్లో ఇంత మినిమం ఇన్సెక్షన్ తోటి కూడా చేయొచ్చు. ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా మన డాక్టర్ రావ్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాయి. సో మరి ఈ ఎపిలెప్సీ ట్రీట్మెంట్ లో స్టీరియోటాటిక్ సర్జరీ ఎలా ఉంటుంది, దాని అవుట్కమ్స్ ఎలా ఉంటాయి? స్టీరియోటాక్టిక్ సర్జరీ అని అంటే అమ్మా జస్ట్ మీకు మనకున్నది ప్రజెంట్ అమ్మా level 2 ఎవిడెన్స్ ఉంది. దీంట్లో ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ రిజల్ట్స్ ఉంటాయి రిసెక్షన్కి దీనికి. కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ రాకుండా కొద్దిగా టైం పడుతుంది అన్నమాట. అదే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. ఇక్కడమ్మా మనం వాటిని కంపేర్ చేసాం, సర్జరీని దీన్ని. ఓకే, 24 grays ఇచ్చినప్పుడమ్మా 2 ఈక్వల్ అవుట్కమ్స్ వచ్చినాయి. ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది ఇట్స్ అ వెరీ వెరీ యూస్ఫుల్. అదే అంతేకాకుండా మనం హైపోథాలామిక్ హ్యామర్టోమా అంటారు. సో మీసిల్ టెంపరల్ లోబ్ ఎపిలెప్సీకి మనం ఏమి ఇచ్చాం, అదే అయిపోయిన తర్వాత ఇలా చిన్నగా కొంచెం చూగిపోతుంది, ఫిట్స్ ఆగిపోతాయి 2 years తర్వాత
బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే అమ్మ, ఎవరికైనా కాంట్రా ఇండికేషన్స్ కానీ సర్జరీ చేయడానికి ఉపయోగం లేని వాళ్ళలో కానీ ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీని ఎపిలెప్సీలో వాడుకోవచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్ అంటే కోత లేని సర్జరీ ఉంటుంది. కోత లేని సర్జరీ తర్వాత టైం సీజర్స్ అమ్మ మనం సర్జరీ చేసాం అనుకో వెంటనే సీజర్స్ పోతాయి. దీనికి ఏంటంటే 9 to 15 months టైం పట్టింది. ఓకే. ఎందుకంటే ఆ మధ్యలో బ్రెయిన్ చనిపోవాలి. సో చనిపోయిన బ్రెయిన్ నుంచి ఇంకా ఆ యాక్టివిటీ రాకుండా జరగాలన్నమాట. అదే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీకి మామూలు దానికి ఉన్న మెయిన్ డిఫరెన్స్. అదర్వైజ్ రిజల్ట్స్ అవుట్కమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. కరెక్ట్. సో ఇప్పుడు మనం సర్జికల్ మెథడ్స్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ సర్జికల్ ప్రాసెస్ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ అసలు ఒక బ్రెయిన్ లో ఈ పార్ట్ ఆఫ్ ద ఏరియాలో సీజర్స్ వచ్చాయి అనేది ఎలా డిటర్మైన్ చేస్తారు? ఏం చేస్తామంటే అమ్మా ఇలా ఈజీ చేస్తాం. ఇలా ఈజీ చేస్తే దీంట్లో మనకు ఫిట్స్ కనిపిస్తా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తీరా చూస్తే ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఓకే. సో అలా వచ్చిన వాటిని మనం ప్రీ ఆపరేటివ్గా చేసుకున్న తర్వాత దాన్ని సర్జరీ చేయాలి అంటే మనం ఇలా ఈ ఎంఆర్ఐని తయారు చేసుకుంటాం. ఈ ఎంఆర్ఐలో లీజన్ ఎక్కడుందో చూసుకున్నాము. దాని తర్వాత ఈ బ్లూ కలర్ ఫైబర్స్ ఉన్నాయి కదా, అవి కాళ్ళు చేతులు పనిచేసే ఫైబర్స్. ఆ బ్లూ ఫైబర్స్ పక్కనే ఉన్నాయి. ఈ లీజన్ అంతా బ్లూ ఫైబర్స్ ఆనుకునే ఉందన్నమాట. తర్వాత ఇలా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటారు దీన్ని. దీన్ని ఇలా పేషెంట్ ఫుల్గా పెట్టుకుంటాం. ఎందుకు? నా మూలంగా, నా సర్జరీ మూలంగా కాలు చెయ్యి పడిపోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. ఓకే. ఎప్పుడన్నా ఒక్కసారి జరుగుద్ది, కానీ వెరీ రేర్ అనమాట. ఓకే. తర్వాత వన్స్ మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వైర్లన్నీ పెట్టుకున్న తర్వాత ఇందులో ఇచ్చే మత్తు కూడా టోటలీ డిఫరెంట్ అమ్మ. అంటే అంతా వీనస్ మత్తే ఇస్తాం, అంటే వెయిన్స్ లోంచే మత్తిస్తాం. ఇది మామూలుగా అయితే అంతా గ్యాస్ మత్తిస్తారు. ఓకే. తర్వాత లోపల ఇంట్రా ఆపరేటివ్గా మనం ఇలా చూసుకుంటాం అనమాట. ఇవన్నీ ఫిట్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడ ఫిట్స్ ఉన్నాయి అనేది మనకు క్లియర్గా తెలిసిద్ది. తెలిసిన తర్వాత ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. సో ఐడెంటిఫై చేసిన ఏరియాని తీసేసి దీన్ని బయాప్సీకి పంపిస్తాం. అంటే దాంట్లో ఏముంది ఏం లేదు, అంటే అది ట్యూమరా లేకపోతే ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియానా లేకపోతే జస్ట్ గ్లయోసిస్ ఉందా అంటే మనకు ముందు ఒక ఐడియా ఉంటుంది బేసిక్గా. బట్ కన్ఫర్మేటరీ ఈజ్ బయాప్సీ. ఓకే. వన్స్ దాన్ని తీసేసాం, ఆ ఏరియాని తీసేసాం. ఆ ఏరియా తీసేసిన తర్వాత మళ్ళీ ఈ లీడ్ ఇలా పెట్టాం. ఇది మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అమ్మా. ఇది ఫుల్ ఎక్కడైతే లీజన్ ఉందో కొంచెం ఓపెన్ చేసాం. ఇన్సెక్షన్ అనేది వెరీ మినిమల్ ఇన్సెక్షన్. దీంట్లో అమ్మ ఇప్పుడు ఈ లీడ్ మనకి ఫిట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చెప్పిద్ది. సో ఇక్కడ రిసెక్ట్ చేసాం అంటే ఇంకా కింద ఏమైనా వస్తున్నాయా, పైన వస్తున్నాయా, వెనక వస్తున్నాయా అన్నీ చెక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూస్తే కింద అంటే ఇక్కడ వస్తున్నాయి అనేది అర్థమైంది. సో దాన్ని మళ్ళీ కట్ చేస్తున్నాం అన్నాడు, మళ్ళీ తీసేసి ఈసారి చూస్తే ఫిట్స్ ఎక్కడ కనిపించట్లేదు. సో ఆపేసాం. దాని తర్వాత మళ్ళీ మొత్తం అంతా చూసుకున్నాం. ఇక్కడ మళ్ళీ కింద అంతా చూస్తాం. మినిమం 5 to 10 minutes చూస్తాం అమ్మ ఒక్కొక్క సైడ్. చూసిన తర్వాత ఆ 5 to 10 minutes లో కనుక ఏమీ రాకపోతే అంటే మనకు సర్జరీ అయిపోయేసరికి వస్తున్న ఫిట్స్ 80% తగ్గిపోవాలి. అది రూల్. అప్పుడు జనరల్ గా సక్సెస్ రేట్ బాగుంటుంది అనమాట. సో మనం సర్జరీ చేసే టైంకి ఈ ఫిట్స్ అన్ని తగ్గిపోయినాయి. సో దాని తర్వాత జ్వరాన్ని క్లోజ్ చేసాం, జ్వరాన్ని జీ ప్యాచ్ ఒకటి పెడతాం దాని మీద, తర్వాత బోన్ ఫిక్స్ చేసాము. సో అంతే అనమాట. నెక్స్ట్ ఈ సర్జరీ మెథడ్స్ లో ఫోకల్ రిసెక్షన్ అనేది అంటే ఇప్పుడు నేను చూపించాను కదా తల్లి, అంటే ఫోకల్ రిసెక్షన్ అంటే ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషన్ అంటే ఫోకల్ గా అంటే బ్రెయిన్ మొత్తం లేకుండా ఒక పర్టికులర్ ఏరియాలో ఇన్వాల్వ్ అయితే దాన్ని ఫోకల్. ఆ చిన్న మినిమల్ ఇన్వాజివ్ దాన్ని అంతవరకు తీసేస్తాం. అది కూడా ప్రతిదీ సైంటిఫిక్ గా అంటే ఎంతవరకు వస్తున్నాయి ఫిట్స్, దాంట్లో ఫిట్స్ మనం మొదట చూసిన దానికి తర్వాత చేసిన తర్వాత 80% తగ్గినాయా లేదా అనేది మనం చూసుకొని ఆ తర్వాత కట్ చేస్తాం. సో ఇందులో కార్పస్ కొలెస్టోమీ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అవునమ్మా. కార్పస్ కెలజోటమీ అనేది ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సడన్ గా టప్ అని పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్రొసీజర్. 90% ఆఫ్ ద టైం బెనిఫిట్ ఉంటుంది. సో కార్పస్ కెలజోటమీ అనేది అది ఎలా చేస్తామంటే అమ్మా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేస్తాం అనమాట. చేసి ఇలా 2 బ్రెయిన్ల మధ్యలోంచి లోపలికి వెళ్తాము. 2 బ్రెయిన్ మధ్యలోంచి లోపలికి వెళ్తే ఈ తెల్లగా కనిపిస్తుంది కదా, ఇది కార్పస్ కెలోజం అనమాట. అంటే కుడి పక్క బ్రెయిన్ ని ఎడం పక్క బ్రెయిన్ ని మనం
కమ్యూనికేషన్ నుంచి తీసేస్తాం. సో దట్ ఈ బ్రెయిన్ లోంచి కరెంట్ ఈ బ్రెయిన్ లోకి వెళ్ళదు. సో దట్ దాని మూలంగా మనకేమవుతుంది, ఫిట్స్ అనేవి ఈ బ్రెయిన్ నుంచి ఈ బ్రెయిన్కి వెళ్ళవు. సో ఫిట్స్ 90%, ఎస్పెషల్లీ డ్రాప్ అటాక్స్ ఆర్ ఎటోనిక్ సీజర్స్ అంటారు, అవి కనుక ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట. అది వన్స్ అయిపోతుంది, సర్జరీ క్లోజ్ చేసేస్తాం అనమాట. సో ఇవన్నీ మంచి యూస్ఫుల్ సర్జరీస్. బట్ ఇక్కడ ఎవరు చేసేవాళ్ళు లేకపోవటం మూలంగా అసలు ఫిట్స్ సర్జరీస్ జరుగుతాయి అనే విషయమే తెలియదు ఆనెస్ట్లీ. బికాస్ ల్యాక్ ఆఫ్ అంటే అవైలబిలిటీ ఇన్ ఇండియా అండ్ అవేర్నెస్ అబౌట్. డాక్టర్స్ కి అవేర్నెస్ ఉన్న వాళ్ళు పంపించరు. కొంత ఏంటంటే ప్రాబ్లము మనం అనకూడదు, ఏంటంటే ఒకసారి ఇక్కడ పేషెంట్ పంపిస్తే ఇది చిన్న పెద్ద పల్లెటూరు టైప్ అనమాట. ఒకసారి ఇక్కడ పేషెంట్ పంపిస్తే మళ్ళీ పేషెంట్ మనకి వెనక రారు, వాళ్ళకి తెలిసిన పేషెంట్స్, అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సర్జరీ మెథడ్ అంతా చెప్పారు కదా, సో యాజ్ మీరు మెన్షన్ చేసినట్టు ఒక్కొక్క ట్రీట్మెంట్ లో కూడా నెంబర్ ఆఫ్ అంటే టర్మ్స్ ఆఫ్ సీజర్ కంట్రోల్స్ లో సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడైతేనేమో 70-80% తగ్గిద్ది. హెమిస్ఫిరాటమీ అంటే మొత్తం అంతా బ్రెయిన్ డిస్కనెక్ట్ చేస్తాం, ఇది ఎండోస్కోప్ తోటి చేసి చూపించాను. దాంట్లో అయితే 90% తగ్గిపోతుంది. అలా కాకుండా ఈ ఏరియాలోనూ అయితే అరౌండ్ 50-80% తగ్గుతాయి. ఎస్పెషల్లీ మనం ఎంఆర్ఐలో కనుక మనకి క్లియర్ కట్ గా ఒక లీజన్ కనుక కనిపిస్తా ఉంటే సీజర్ ఫిట్స్ బాగుంటాయి, అంటే అవుట్కమ్స్ బాగుంటాయి. అలా కాకుండా తక్కువ కనిపిస్తున్నాయి అంటే తక్కువ. ఓకే. అంటే వన్స్ సర్జరీ అయిపోయాక అంటే పేషెంట్ ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేయగలుగుతాడు, అంటే పేషెంట్ లో ఇంప్రూవ్మెంట్ అనేది సీజర్స్ కంట్రోల్ లో? రిసెక్షన్ అయితేనమ్మా ఇమ్మీడియట్ గా కనిపిస్తుంది. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ కానీ వాటిల్లో అయితే టేక్స్ నియర్లీ 9 months. ఎందుకు అంటే ఆ టైం రేడియేషన్ దాన్ని కిల్ చేయాలన్నమాట. ఇదైతేనేమో వెంటనే నేను తీసేసాను కదా, వెంటనే వచ్చేస్తుంది. ఏ పేషెంట్ అయినా సరే వాళ్ళ సీజర్స్ ఫ్రీడమ్ వచ్చిందాక ఎపిలెప్సీ మెడిసిన్స్ మీద ఉంటాడు. ఆఫ్టర్ సర్జరీ కూడా 6 months మెడికేషన్ కంటిన్యూ చేస్తాం. ఇండియాలో ఇలాంటి సర్జరీస్ ఎపిలెప్సీలో చేయడం, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తోటి అడ్వాన్స్ టెక్నాలజీస్ తో యూజ్ చేసి ఇక్కడ చేయడం అనేది ట్రూలీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మీ లైఫ్ లో ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ కానీ ఎగ్జాంపుల్ కానీ ఏదైనా చూపిస్తారా? ఇప్పుడు నేను చూపించిన నా సర్జరీస్ ఏనమ్మా. ఇప్పుడు ఇవన్నీ కూడా మేబీ ఇందాక ఇతనమ్మా ఇంతకు ముందు ఫిట్స్ తోటి తెగ బాధపడేవాడు, ఒక కేస్ స్టడీ లాగా అనుకోండి. ఇతనికి చాలా మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ చేశాను. సో ఇతను ఒక ఆర్ఎంపీ అనమాట. సో నేను చేయించుకున్నాడు, తగ్గిపోయింది. ఇప్పుడు ఫిట్స్ ఏడ కనిపించట్లేదు. ఈడ పైన అంతా ప్రాబ్లం ఉన్న ఏరియా, ఇక్కడ కింద అంతా తీసేసిన ఏరియా. సో దట్ ఫిట్స్ అనేవి లేకుండా పోయినాయి. మొత్తం అవుట్కమ్ అంతా కూడా బాగుంటుంది. ఓకే. సో యాజ్ మీరు చెప్పినట్టు అంటే ఏ సర్జరీలో అయినా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని. సో ఈ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ట్రెడిషనల్ సర్జరీస్ కన్నా కూడా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ లో ఇంకా తక్కువ ఉంటాయి. సో ఏం పొటెన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేషెంట్ అనేది? సేమ్ అమ్మా, రిస్క్ ఫ్యాక్టర్స్ మేజర్ అంటే ఓపెన్ సర్జరీస్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ద పర్సంటేజ్ ఆఫ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గిపోతాయి. అంటే అక్కడ 20% 30% వస్తే ఇక్కడ 2-3% ఉంటుంది. అది ఎందుకంటే ఇక్కడ గ్యాడ్జెట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, ప్రిసిషన్ ఆఫ్ ద సర్జరీ చాలా బాగుంటుంది, యాక్యురసీ చాలా యాక్యురేట్గా ఉంటుంది. అంటే ఎక్కడ నాకు అవసరం అక్కడికే వెళ్తాము. ప్లస్ ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్ వాడతాము. వాడి చెయ్యి ఎక్కడ ఉంది, కాలు ఎక్కడ ఉంది ఇప్పుడు చూపిస్తానమ్మా నీకు ఒక వీడియో. సో ఇక్కడ ఇదంతా ట్యూమర్ అమ్మ. దీని నుంచి ఫిట్స్ వస్తున్నాయి. వాళ్ళు 4 సంవత్సరాలు ఆపుకున్నారమ్మా, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పంపించారు. అదే దాని తర్వాత మేమేం చేస్తామంటేనమ్మా, మనం దీన్ని న్యూరో మానిటరింగ్ అనమాట. అంటే ఈ సెక్షన్ ఉంది కదమ్మా, ఈ సెక్షన్ ఒక సపరేట్ సెక్షన్ అనమాట. దీన్ని సబ్ కార్టికల్ మ్యాపింగ్ అంటారు. అంటే ఇది వినటానికే న్యూరో సర్జన్స్కే చాలా కొత్త పదం అది. ఓకే. ఈ సెక్షన్ ఏం చేస్తుందంటే అమ్మా, ఈ సెక్షన్ కరెంట్ పంపిస్తూ ఉంటుంది. సో అక్కడ ఏదైనా సరే అంటే దానికి నేను ఈ కరెంట్ ఎంత అనేది పెట్టుకుంటాను. అంటే 3 mA, 15 mA, 30 mA ఇలా పెట్టుకుంటాం. ఇది న్యూరో నావిగేషన్ అమ్మా. నేను ఎక్కడున్నాను అనేది నాకు చెప్పడం కోసం ఈ పుల్ల పనిచేస్తుంది. ఓకే. ఈ సెక్షన్ ఏమో కరెంట్ ఇస్తూ ఉంటుంది. ఇట్లా కరెంట్ ఇస్తూ ఉంటే దానికి 15 mA నేను పెట్టుకున్నానంటే 15 mm దూరంలో ఏదైనా
చెయ్యికి పనిచేసేది కానీ కాలు పనిచేసేది కానీ ఏదైనా ఉంటే వెంటనే ఆ మజిల్ యాక్టివేట్ అయిపోద్ది. ఓకే. వెంటనే నా పక్కన ఉన్న న్యూరో ఫిజియాలజిస్ట్ నాకు చెప్తారు. సో ఓకే మనం ఇది చేస్తున్నాము, ఇది జరుగుతుంది అని. సో అప్పటికి అర్థమైపోతుంది వాట్స్ హ్యాపెనింగ్. సో అప్పుడు నేనేం చేస్తాను, దాన్ని కరెంట్ ఇంకా తగ్గించుకుంటాను. అంటే ఇట్లా కనిపిస్తుంది అనమాట, ఇలా యాక్టివేట్ అయిపోయి ఇలా కనిపిస్తాయి మజిల్స్ అన్ని దాంట్లో. సో అప్పుడు నేనేం చేస్తాను, వెంటనే దాన్ని 15 నుంచి 10 చేస్తాను. సో అప్పుడు 10 mm దాకే ఉంటుంది. అంటే నేను ఇంకొంచెం ట్యూమర్ తీస్తాను. మళ్ళీ ఎప్పుడైతే 10 mm దగ్గరకు రాగానే దాని దగ్గరకు రాగానే అది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు దాన్ని నేను 5 mm చేసుకుంటాను. సో అప్పుడు నియర్లీ 5 mm దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఆపేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు బాగా అగ్రెసివ్గా 2 mm అలా కూడా వెళ్ళేవాడిని. ఒక పేషెంట్కి బ్యాడ్ అయిన తర్వాత ఆ 5 mm కట్ ఆఫ్ తోటి వదిలేస్తున్నాను. ఎందుకంటే ఆ 5 mm కట్ ఆఫ్ తోటి ఇక్కడ రేడియాలిస్ మజిల్, డెల్టాయిడ్ మజిల్, టిబియాలిస్ యాంటీరియర్, ఈ మజిల్స్ అన్ని యాక్టివేట్ అయిపోయాయి. సో యాక్టివేట్ అయినాయి అంటే నేను అక్కడ కనుక ఇంకొంచెం ముందుకెళ్ళి అగ్రెసివ్గా సర్జరీ చేశాను అంటే ఆ చెయ్యి కాలు పడిపోద్ది. ఓకే, ఈ టెక్నాలజీ నా దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర లేదమ్మా. అదే ఇది కూడా ట్యూబ్లోంచి సర్జరీ చేశాను అనమాట. ఈ సర్జరీ అంతా డీప్ సీటెడ్. అదే వన్స్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా క్లోజ్ చేసేసి, సో వీటిని మోటార్ మ్యాపింగ్ అంటారు. ఓకే. అదే అండ్ అలాగే ముందు మన మోటార్ కార్టెక్స్ని కూడా ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదమ్మా, వీటన్నిటిలో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవన్నీ అనమాట. సో ఇక్కడ నీకు బులుగ్గా కనిపిస్తున్నాయి కదా, ఈ బులుగు ఫైబర్స్ అన్నీ కూడా మీ కాళ్ళు చేతులు పనిచేసాయి. సో ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఇలా మొత్తం అంతా కరెంట్ పెట్టుకుంటాం. కరెంట్ అంటే వైర్లు అనమాట, ఎక్కడికక్కడ గుచ్చుకుంటాం అనమాట. ఇక్కడ తల నుంచి చెయ్యి, తర్వాత మొత్తం అంతా. తర్వాత ఇప్పుడు సన్న పుల్ల వస్తుందమ్మా, ఇక్కడికి ఓ సన్న పుల్ల ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పుల్ల మోటార్ కార్టెక్స్ మొత్తాన్ని, అంటే మన కాలు చెయ్యి కదిలే ఏరియా మొత్తాన్ని మ్యాప్ చేసుకుంటాం. ఫస్ట్ మ్యాప్ చేసింది అంటే ఈ ఏరియాలో ఇది ఉంది, నువ్వు దాని జోలికి వెళ్ళమాట, ఇట్లా నాకు కనిపిస్తుంది అనమాట. దాంట్లో కరెంట్ వెళ్తా ఉంటే సో అదంతా రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. సో ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకుని మిగతా ఏదైతే ఉందో ఈ ఫిట్స్ వచ్చేదంతా, అంటే ఇది చాలా పెద్ద లీజన్ అనమాట, అందుకని మిగతా అదంతా తీసేస్తాం. తీసేసి అప్పుడు నాకు కొన్నిసార్లు అమ్మ ట్యూమర్ అని తెలిసినా కూడా నేను తీసేయలేను. ఎందుకు తీసేయలేను అని అంటే ఇప్పుడు ఈ దీంట్లోంచి కరెంట్ వెళ్తా ఉంది, సెక్షన్ లోంచి ఆటోమేటిక్గా పక్కన అది వెలుగుతా ఉంది అనమాట. అంటే అవన్నీ కనిపిస్తా ఉన్నాయి ఇలా. అంటే అది తీసేస్తే చెయ్యి కాలు పడిపోద్ది. సో తీయకూడదు, ఇలా వచ్చేస్తా ఉన్నాయి అనమాట. సో తీయకూడదు. సో తీస్తే మన పేషెంట్ ఫిట్స్ తీసేసిన వాళ్ళం అవుతామేమో, కానీ కాళ్ళు చేతులు కూడా తీసేస్తాం. కాళ్ళు చేతులు తీసేస్తే 15-20 సంవత్సరాలు లైఫ్ తగ్గిపోద్ది. అండ్ మంచంలో ఉండటం అనేది ఎవరికైనా సరే లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. అంటే వాళ్ళ పేషెంట్సే కాదు, పేషెంట్స్ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో కాంప్లెక్స్ సర్జరీస్ ని ఇంత అడ్వాన్స్డ్ గా చేయటం ఇక్కడ ఎక్కడ లేదమ్మా. ఓన్లీ డాక్టర్ రావ్స్ హాస్పిటల్ నేనైతే చెప్పగలుగుతాను. సో వన్స్ ఈ సర్జరీ ప్రాసెస్ అంతా అయిపోయాక సో ఫాలో అప్ ఎలా ఉంటుంది, రీహాబిలిటేషన్? మొదట ఎప్పుడైనా సరే అమ్మా 2 weeks కి సూచెస్ రిమూవ్ చేస్తాం, తర్వాత 6 weeks కి రమ్మంటాం, తర్వాత 12 weeks కి రమ్మంటాం, తర్వాత 6 months, తర్వాత 1 year. అక్కడి నుంచి దాని అవసరాన్ని బట్టి రమ్మనమని చెప్తాం. కాకపోతే వీళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఫాలోఅప్ లోనే ఉండాలమ్మా. ఎందుకు అంటే ఇది ఈ ఫిట్స్ అనేవి ఇప్పుడు ఆగొచ్చు, కానీ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో బెటర్ ఇట్లా ఫాలోఅప్ చేసుకుంటూ ఫాలోఅప్ లో ఉంటే, ఎప్పుడైతే మనకు ఫిట్స్ వచ్చినాయి అంటే ఫిట్స్ ఉన్నాయమ్మా, ట్రీట్ చేయడం కూడా ఎలా ఉంటుంది అంటే నువ్వు వచ్చిన 6 months లోపల సర్జరీ చేస్తే 90% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే 90% సీజర్స్ మనం పూర్తిగా తీసేయచ్చు. 2 సంవత్సరాల తర్వాత చేస్తే, 2 సంవత్సరాల లోపల చేస్తే ఓన్లీ 70% లోనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓ 10 సంవత్సరాల తర్వాత తీస్తే ఇంకా తక్కువ ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ ఫిట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. కరెక్ట్. సో పేషెంట్స్ ఎవరికైతే కాగ్నిటివ్ కానీ మానిటరింగ్ ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎపిలెప్సీ సర్జరీ అనేదమ్మా చాలా చాలా యూస్ఫుల్ వాళ్ళకి. ఎందుకంటే మనం మెడిసిన్స్, ఎపిలెప్టిక్ మెడిసిన్స్, యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ కనుక తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ హిప్పో క్యాంపస్ ఎట్రోఫీ అయిపోతుంది, వాళ్ళ సెరిబెల్లం ఎట్రోఫీ అయిపోతుంది. దాని మూలంగా వాళ్ళ కాగ్నిటివ్ అంటే ఈ బ్రెయిన్
ఏదైతే మన ప్రీమోటార్ కార్టెక్స్ ఉంటుందో అది కూడా ఎట్రోఫీ అయిపోతుంది. దాని మూలంగా వాళ్ళ తెలివితేటలు తగ్గిపోతాయి, వాళ్ళు డంబ్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సర్జరీలు చేయటం మూలంగా మనం ఫిట్స్ మెడిసిన్ ఎంత తగ్గించగలుగుతాం, కొంతమందిలో పూర్తిగా ఆపేయగలుగుతాం. అంటే ఒక 80% ఆపేయగలుగుతాం, ఒక 20% తగ్గించగలుగుతాం. దాని మూలంగా వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ వస్తుంది. ఫిట్స్ ఇట్ సెల్ఫ్ కాగ్నిటివ్ డిక్లైన్ చేస్తాయి. సో అందుకని ఎర్లీ సర్జరీ చేసుకుంటే బెటర్ అవుట్కమ్ వస్తుంది కాగ్నిటివ్ గా కూడా. సో అప్పటి నుంచి మనం ఎపిలిప్సీ సర్జరీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఒక్కసారి మాకు ఒక ఓవర్ రివ్యూ ఇస్తారంటే త్రూఅవుట్ ద ఫ్యూ ఇయర్స్ నుంచి ఎవాల్యుయేషన్ ఎట్లా ఉంది ఎపిలిప్సీ సర్జరీస్ లో? ఎపిలిప్సీ సర్జరీస్ అమ్మ మనకి స్టార్ట్ అవడం అయితే 1900s లో స్టార్ట్ అయినాయి అమ్మ, ఇప్పుడు కూడా కాదు. కాకపోతే ఏంటంటే మన ఇండియాకి రావడానికి 1990s పట్టింది. అది ఓన్లీ 3-4 సెంటర్స్ చేసినాయి. ఓకే, ఇప్పుడు ఈ గుంటూరు లాంటి వాళ్ళమ్మా ఇప్పుడు నేను తప్పితే ఇంక ఇక్కడ ఎవరు చేయరు ఈ ఆంధ్రప్రదేశ్లో. సో ఈ సర్జరీస్ ఎవాల్వ్ ఎలా అయినాయి అని అంటే టెక్నాలజీ అమ్మ. గ్రాడ్యువల్గా ఫస్ట్ ఎవేక్ క్రియాటమీ చేసేవాళ్ళు, అంటే ఓన్లీ మేల్కోబెట్టి చేసేవాళ్ళు. తర్వాత ఈ న్యూరో మానిటరింగ్, మ్యాపింగ్ ఇవి వచ్చిన తర్వాత పడుకోబెట్టి కూడా కాళ్ళు చేయి ఫంక్షన్ మనకు తెలిసిపోతుంది. అంటే నిద్రపోతుంటే పేషెంట్ మనం దాని మీద పెడితే ఆ మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ కరెంట్ పాస్ అవుద్ది, ఆ కరెంట్ మనం క్యాచ్ చేస్తాం, ఓ ఇక్కడ ఈ మజిల్ ఉంది సో దాన్ని కదిలించకూడదు అనేది వచ్చింది. దీని తర్వాత న్యూరో నావిగేషన్ వచ్చింది. ఈ న్యూరో నావిగేషన్ అమ్మ ఎగ్జాక్ట్ గా ముందే నాకు అంటే ఇంతకుముందు ఇంత పెద్ద క్రేనియాటమీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నేను ఇక్కడ మోటార్ మ్యాపింగ్, ఇది మోటార్ కార్టెక్స్ అని నాకు ముందే తెలుసు కాబట్టి దాన్ని ఓపెన్ చేయకుండానే సర్జరీ చేసేస్తున్నాం. ఓకే, ఎందుకు నేను సర్జరీ చేసి కాలు చేయి పడగొట్టడం అనేది అవసరం లేదు. కరెక్ట్. అదే దాని తర్వాత ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మ. ఇదేం చేస్తుందంటే ముందే మనం ఈ ఈఈజీలు వీటన్నిటిని చదివి క్లస్టర్ ఎక్కడుంది, మెయిన్ ఫోకస్ ఎక్కడుంది అనేదాన్ని అది చెప్తుంది మనకి. ఇప్పుడు రోబోట్స్ కూడా వచ్చినాయి అమ్మ. ఇప్పుడు ఇందాక నేను దాంట్లో చూపించిన దాంట్లో సో యాజ్ మీరు మెన్షన్ చేసినట్టు ఏఐ అనేది ఇప్పుడు సర్జికల్ ప్లానింగ్ లో కూడా యూజ్ అవుతుంది. మనం ముందే మొత్తం అంతా తిరిగి చూసుకోవచ్చు అన్ని అన్నమాట. సో అలాగే రోబోట్స్ ఇంకా కోబోట్స్ ఏనమ్మా. మనం జస్ట్ వాటికి ఒక ఇస్తే అవి అక్కడికి వచ్చి నుంచుంటాయి. దానిలో మళ్ళీ మనం చేయాల్సినంత మనమే చేయాలి. జస్ట్ దే ఆర్ కోబోట్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ ద టైం. ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 10 years or so we'll see the robots. ఓకే. సో కానీ ఈ అడ్వాన్స్మెంట్స్ కానీ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో కానీ ఇవన్నీ కూడా డాక్టర్ రావ్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ ఎపిలిప్సీ సర్జరీస్ లో కూడా అలాంటి ఎఫెక్టివ్ అవుట్కమ్స్ ఉన్నాయమ్మా. మన దగ్గరగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 5 years లో 75 ఎపిలిప్సీ సర్జరీస్ చేశాను. అంటే ఈ ట్రెడిషనల్ సర్జరీస్ ని నాన్ ఇన్వేసివ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రీప్లేస్ చేస్తాయంటారు ఇంకా ఫ్యూచర్ లో? ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది 2000 సంవత్సరం 1990లో అంతా పొట్టంతా కోసే చేసేవాడు. ఇప్పుడు పొట్ట కోసి చేయటం ఓన్లీ 3-4% ఉంది. అన్ని మిగతా బెజ్జాల్లోంచి వెళ్ళిపోతున్నాయి. లాప్రోస్కోపీ. అలాగే ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అన్నిటిని కూడా ఈ ఎండోస్కోపీ, మైక్రోస్కోపిక్, ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ రీప్లేస్ చేస్తాయి. అయితే ఇక్కడ నుంచి ఇంకో 15-20 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ కరువులో ఎవరు ముందు ఉంటారో they will be torch bearers. అంటే ఎవరైతే ఎపిలిప్సీ సర్జరీ చేసుకోవాలి అనుకుంటున్నారో, లేకపోతే కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నారో, లేకపోతే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అడ్వైస్ ఏం తీసుకోవాలి, అసలు రాకుండా ఎలా మెయింటైన్ చేయాలి, ఆఫ్టర్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ మీ అడ్వైస్ ఏం తీసుకోవాలి? ఎప్పుడైనా సరే ఒక్క ఫిట్ వచ్చినా సరే వెంటనే మామూలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కాదమ్మా. కాంప్రహెన్సివ్గా ఎపిలెప్సీ సర్జరీ మొత్తం చేసే డాక్టర్ రావ్స్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ మొదట మేము ఈజీ చేస్తాము, దాని తర్వాత ఎంఆర్ఐ సీజర్ ప్రోటోకాల్ అని చేస్తాము. దాని తర్వాత ఆ రెండింటితోటి సరిపోయింది అనుకోమ్మా, దాంతో సర్జరీ కనుక మనం చేయగలిగితే సర్జరీ చేస్తాము. ఏదైనా కనిపిస్తూ ఉంటే ఎంఆర్ఐలో, లేదు అంటే 2 సంవత్సరాలు మెడిసిన్ పెట్టి చూస్తాము, దాంతో తగ్గుతుందా లేదా అని చెక్ చేస్తాము. సో ఈ 2 సంవత్సరాలకు కనుక తగ్గట్లేదు అని అంటే అది లైఫ్ లాంగ్ వస్తుంది దాని అర్థం. దాన్ని అదర్ సర్జికల్గా చూసుకోవాలి. అంటే వీడియో ఈజీ చేస్తాము, దాని తర్వాత పెట్ అని చెప్పి చేస్తాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత డీప్గా డెప్త్లో ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎక్కడ వస్తుంది ఫోకస్ అనేది ఐడెంటిఫై చేస్తాం. వన్స్ ఫోకస్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని న్యూరో నావిగేషను, న్యూరో మానిటరింగ్ అండ్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేసి ఇంట్రాపరేటివ్ సిటీ, ఎస్ఈఈజీ ఇవన్నీ కలుపుకొని ఆ ఫోకస్ని రిమూవ్ చేస్తాం అమ్మా. ఈ ఫోకస్ రిమూవ్ చేయలేకపోతే, ఒకవేళ మనం ఇలా ఏది ఐడెంటిఫై చేయలేకపోయినంత చేసినా కూడా దానికమ్మా వాళ్ళకి ఇట్లాంటి సర్జరీస్ ఉంటాయి. వాళ్ళకి నెక్స్ట్
వ్యాగస్ నెర్వ్ స్టిమ్యులేషన్ అంటారమ్మా. అంటే ఇది అంటే ఖరీదు ఎక్కువ, ఇవి అంటే 10 lakhs 14 lakhs అలా ఉంటాయి అన్నమాట. ఒక స్టిమ్యులేటర్ని ఇక్కడ పెడతాము, ఆ స్టిమ్యులేటర్ ఫిట్ వచ్చే టైం రాంగలోనే ఇది పసికట్టేస్తుంది. ఇది పసికట్టేసి వెంటనే ఫిట్ కావాల్సిన బలమైన కరెంట్ని ఇస్తుంది. సో ఫిట్ ఆగేటట్టు చేస్తుంది. అదొకటి. కానీ లేదా 2-3 ప్లేసుల్లోనే వస్తుంది అనుకో అమ్మా, ఇక్కడో చోట 2 చోట్ల వస్తుంది అనుకో, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ కంటిన్యూస్ గా పెడతాం. దాన్ని RNS అంటారు, రెస్పాన్సివ్ న్యూరో స్టిమ్యులేషన్. సో ఇక్కడ చేసినట్టు అనమాట దీంట్లో. సో దాని ప్రకారం ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ ఇక్కడ బ్యాటరీ పెడతాము, దానికి ఎక్కడైతే అవసరమో అక్కడ లీడ్స్ పెడతాం. సో దట్ అది ఫిట్స్ని ఐడెంటిఫై చేస్తుంది, వెంటనే కరెంట్ షాక్ కొట్టేస్తుంది. సో దట్ ఫిట్ ఆగిపోతుంది. ఇవన్నీ చేస్తాం అనమాట. ఇవన్నీ చేస్తే అంటే స్టిమ్యులేషన్ ప్రొసీజర్స్ అనేది ఒక 50% మాత్రమే ఎఫెక్ట్. బట్ నెంబర్ ఆఫ్ సీజర్స్ మీరు ఎంత తగ్గించుకుంటే మీ తెలివితేటలు అంత పదిలంగా ఉంటాయి. ఫిట్స్ మందులు ఎంత తక్కువ వాడుకుంటే, అంటే వాడుకోవటం తక్కువ అన్న ఉద్దేశం ఏంటంటే ఫిట్స్ వస్తే ఫిట్స్ మందులు వాడుకోవాలి కంపల్సరీ. ఫిట్స్ రావటం మోర్ డేంజరస్. దాని తర్వాత ఫిట్స్ మందులు వాడుకోవటం డేంజరస్, అంటే తక్కువ డేంజరస్. దాని తర్వాత ఫిట్స్ సర్జరీ చేయించుకుంటే ఈ మందులు వాడకం తగ్గిద్ది కాబట్టి మీ తెలివితేటలు మీకు పెరుగుతాయి, కాగ్నిటివ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. సో ఇది అంతా చేయగలిగేది నార్మల్ న్యూరాలజిస్టులు, నార్మల్ న్యూరో సర్జన్స్ ఎవరూ చేయరు. ఇది కాంప్రహెన్సివ్గా ఫెలోషిప్ ట్రైనింగ్ తీసుకొని ఫెలోషిప్లు చేసి, నేను దగ్గరగా ఇక్కడ వచ్చిన తర్వాత 70 చేశాను. నా న్యూరో సర్జరీ ట్రైనింగ్ అప్పుడు 800 ఎపిలెప్సీ సర్జరీస్ చేశాను. ఓకే, అంటే దాన్ని ఎలా ఏంటి అనేది A to Z తెలిసిద్ది అనమాట. సో అంటే ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏదో ఫిట్స్ మెడిసిన్ రాస్తే ఆ ఫిట్స్ తగ్గిపోయినాయి, ఫిట్స్ రావట్లేదు అనేది కాకుండా దాన్ని కాంప్రహెన్సివ్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం కావాలి. రెండోదమ్మా, ఫిట్స్ వచ్చిన వాళ్ళు డ్రైవ్ చేయకూడదు, ఫిట్స్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ చేయకూడదు, ఫిట్స్ వచ్చిన వాళ్ళు హెవీ మెషినరీ దగ్గరికి వెళ్ళకూడదు. డ్రైవింగ్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, ఇదే కాకుండా వాళ్ళు 8 గంటలు నిద్రపోవాలి మినిమం. ఓకే, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, రాత్రులు చీకట్లో ఫోన్లు చూడకూడదు, లేకపోతే ముసుగేసుకొని ఫోన్లు చూస్తూ ఉంటారు, లేదా రాత్రి టీవీ చూస్తూ ఉంటారు. ఇలాంటి ఏమీ చేయకూడదు. సో హజార్డస్ యాక్టివిటీస్కి వెళ్ళకూడదు. అలాగే మీరు ఏదైతే మిమ్మల్ని అంటే ప్రొవోక్ చేస్తుందో ఆ ప్రొవోకేషన్ తగ్గించుకోవాలి. ఈ 2 చేసి సీజర్ మెడిసిన్స్ వాడుకోవటము, సీజర్ సర్జరీ చేసుకోవటము చేసుకుంటే మీ ఫ్యామిలీస్ బాగుంటాయి, మీరు బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, అమేజింగ్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు. సో చూసారు కదా, ఎపిలిప్సీ కానీ ఫిట్స్ కానీ అన్కంట్రోల్డ్ సీజర్స్ అప్పుడు మనం ఎంత తొందరగా ప్రొయాక్టివ్ అయ్యి మనం మెడికేషన్ కానీ సర్జరీ కానీ తీసుకెళ్ళడం అయితే చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మరీ ముఖ్యంగా ఇలాంటి డిసీజెస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్న హాస్పిటల్స్ ని సంప్రదించడం అంతే ముఖ్యం. సో అలాంటిదే డాక్టర్ రావ్స్ అని నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పగలుగుతాను. ఇది వాళ్ళ ఏంటిది. థ్యాంక్ యూ. తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ వెన్నెముక సమస్యలు, పక్షవాత సమస్యలకు పరిపూర్ణ వైద్యం. మన దేశంలో ఎక్కడా లేని ఆపరేషన్ థియేటర్, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో. చిన్న కోత ఆపరేషన్ల ద్వారా కేవలం 2 రోజుల్లోనే డిశ్చార్జ్. డాక్టర్ రావ్స్ న్యూరో హాస్పిటల్, గుంటూరు. సంప్రదించండి 9010056444, 9010057444.